ఎటువంటి శ్రమ లేకుండా అప్పటికప్పుడు అయిపోయే అల్లం పచ్చడి ఇదిగో. కొంచెం అల్లం ముక్కలు, సుమారు 50 గ్రాముల పైన అల్లం అనుకోండి, ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని కొంత చింతపండులో కలిపి నానబెట్టి ఉంచానమాట, కొంచెం నీళ్లు పోసి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు మొత్తం ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఒకసారి గ్రైండ్ చేశాక బెల్లం కూడా వేసి గ్రైండ్ చేశాను. బెల్లం 1 స్పూన్ చూపించాను చూడండి, దాంతో 2 స్పూన్స్ వేసాను. అయితే ఈరోజు ఏంటంటే అల్లం తక్కువ బెల్లం ఎక్కువ అయింది. అయినా సరే చాలా ఘాటుగా ఉందండి. మంచి అల్లం ఏమో మరి తెలియదు, కానీ చాలా బాగుంది టేస్ట్. అయితే మనం వేయించుకోవాల్సిన శ్రమ లేకుండా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, నోటికి రుచిగా కావాలంటే. మా ఇంట్లో నేనైతే అష్టాక్షరి ద్వయమంత్రాలు 2 రోజు పొద్దున చదువుకుంటాను. కానీ మా పిల్లలు ఫాలో అయ్యే మంత్రం ఏంటో తెలుసా అండి? ప్రోటీన్ మంత్రం. పెసరట్లలోకి కొబ్బరి చట్నీ అయితే చాలా రుచి, కానీ వాళ్ళైతే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ కోరుకుంటారు. మరి వెజిటేరియన్స్కి బెస్ట్ సోర్స్ అయితే మాత్రం నువ్వులేనండి, ప్రోటీన్ సోర్స్ అయితే మాత్రం. మీరేమంటారు మరి?